అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాగి పిండి తాలికలండి. ఇవి చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి పిండి మనకి కావలసినంత రాగి పిండి తీసుకున్నాను. మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం సాల్టు, అలాగే 1 స్పూను బెల్లం పౌడర్ అండి. ఇవి వేసి పిండిని కలుపుకోవాలి. దీన్ని తయారు చేయడానికి సగం బెల్లం పౌడరు, సగం చక్కెర వాడుతున్నాను. ముందుగా వేడి నీళ్ళు కాసుకోవాలండి. కొంచెం బాగా తెరిలే వరకు కూడా కాయాలి. నేనంటే బాబుకి నాకే కదా కొంచెం చేస్తున్నాను. అలాగే ఈ బెల్లం పౌడరు, సాల్టు, ఈ రాగి పిండి మొత్తం కొంచెం 3 స్పూన్స్ వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ఇలాగా తర్వాత పిండి అంతా కూడా కలిపినాక మనం మిగతావి చల్లటి నీళ్ళు పోసుకోవాలి. పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ముందు వేడి నీళ్ళు పోయటం వల్ల చక్కగా పిండి ఉడికి కొంచెం మనకి ఇది ఉంటుందండి. మొత్తం కూడా వేడి నీళ్ళతో కలపకూడదు. అలాగే ఇలా ముద్దలాగా చేసుకుని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న తాలికల్లాగా చేసుకోవాలండి. ఒక్కొక్కసారి పిండి మనకి ఇలా రాకుండా కూడా వస్తుంది. అలాంటప్పుడు కార్న్ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ కలుపుకోవాలండి. 2 స్పూన్స్. మనం చేసుకునే దాన్ని బట్టి నేనైతే ఒక చిన్న గ్లాసుకి చేస్తున్నానండి ఈ రాగి పిండి. వీటిని ఒక్కొక్కటి ఇలా చేసి పెట్టుకోవచ్చు. అదే మురుకులు గిద్దలో కూడా ఒత్తుకోవచ్చు, కానీ అది కొంచెం గట్టిగా ఉంటుందండి దాంతో చేయటానికి. ఇలా అయితే ఈజీగా అయిపోతాయి. మొత్తం కూడా ఇలా చేసి పెట్టుకోవాలి తాలికల్ని. ఇలా చేయటానికి రానప్పుడు బియ్యం పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ కలిపి చేసుకోవాలండి. మొత్తం ముందుగా ఇలా చేసి పెట్టుకోవాలి. ముందుగానే వేడి నీళ్ళు మరిగించుకోవాలండి బాగా తెరిలే వరకు. ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చక్కగా గట్టిగా కూడా ఉడుకుతాయండి. ఇవి పిండి కలిసిపోవటం అలా ఏమి ఉండదు. చాలా మంచిదండి హెల్త్కి రాగి పిండి. రక్తం కూడా పడుతుంది అంటారు కదా, హెల్త్కి చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది జావా అలాంటివి తాగినప్పుడు ఇలా కూడా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఇలా మొత్తం కూడా ఒక్కొక్కటిగా వేసి గరిటెతో కలపాలండి. ఒకసారి మనకి ఉడికింది లేనిది కూడా తెలుస్తుంది. ఇలా కలిపినప్పుడు తెలుస్తాయండి ఒకసారి చూస్తే. ఆ తర్వాత ఉడికించుకున్న తర్వాత దీనికి మనం తగినన్ని పాలు వేసుకోవాలి. ఇలా పొంగులు వస్తుందండి. ఒకసారి 2 పొంగులు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా లోపల పిండిగా లేకోకుండా ఉడుకుతుందండి ఈ తాలిక అనేది. బియ్య పిండితో చేస్తారు కదండి, అదే మాదిరి. దీంట్లో ఒక ఇలాచి వేసుకున్నాను, చక్కెర, అలాగే బెల్లం పౌడరు రెండింటికి కలిపి. ఇప్పుడు దీనికి తగినన్ని పాలు పోసుకోవాలండి. ఇది జావ మాత్రమే, కానీ ఇవేమో తాలికలు చేసుకున్నాము. జావ అయితే కనుక మరి ఇదిలాగా ఉంటుందండి, కలిసిపోతుంది పిండి. ఇవైతేనేమో తాలికల్లాగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పాలు ఎక్కువే పోసుకోవచ్చండి ఉంటే. నేనైతే వాటర్ ఎన్ని పోసాను, పాలు కూడా అన్నీ పోసాను. ఇది చిక్కగా కూడా వస్తుందండి. ఇది వీడియో చేయటానికి వేడిగా ఉన్నప్పుడే పోసానండి బౌల్లోను. ఇప్పుడు ఇలా మొత్తం కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుని ఇప్పుడు దీనిలో మనకి తగినంత చక్కెర, అలాగే బెల్లం పౌడర్ కలుపుకోవాలండి దీనిలో. అప్పుడు మొత్తం కూడా కలిసిపోతుంది. స్టవ్ మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి. అలా అయితే చక్కెర, బెల్లం పౌడర్ కూడా కరిగిపోతుంది. ఇందులోనే ఒక ఇలాచి వేసానండి. వేసి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి గరిటెతోటి. ఇలా కలిపినా కూడా తాలికలు అనేవి ఇరగవండి, కలవు పిండిలాగా. అవి బాగానే ఉంటాయి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి వంటలు ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. 1 స్పూను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంటే ఇలాంటి స్వీట్లు చేసినప్పుడు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి రాగి పిండి తాలికలు.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.